తప్పు చేస్తున్నారు. మీరందరూ తప్పు చేస్తున్నారు. మీరు చేస్తుంది తప్పని తెలిసి కూడా అడ్డుకోలేని పరిస్థితిలో మౌనంగా చూస్తూ ఉండిపోతున్నాను. వదినా, విరాట్ సంతకం చేశాడు కదా, అది చాలు. ఇక దాని సంతకం, దాని సంగతి నేను చూసుకుంటాను. మామ్, పృథ్వీ. మామ్, మామ్, ఏంటి పృథ్వీ? నా అనుమానమే నిజమైంది. జీపీఆర్ఎస్ లొకేషన్ ట్రాక్ అయింది. నీ ఫోన్ ఆ విరాజ్ గడి ఇంట్లోనే ఉంది మామ్. ఏంటి పృథ్వీ నువ్వనేది? అవును మామ్, ఆ రోజు నీతో ఫోన్లో మాట్లాడింది కూడా వాడే, ఆ విరాజ్ గాడే. నీ ఫోన్లో ఏముందో తెలుసుకోవడానికి మనల్ని డబ్బు డిమాండ్ చేసి డ్రామా ప్లే చేశాడు. ఇదిగో మామ్, మనతో వాడు ఫోన్ మాట్లాడిన తర్వాత దాన్ని స్విచ్ ఆఫ్ చేశాడు. చివరి లొకేషన్ ట్రాక్ చేస్తే అది వాడిల్లే అని తెలిసిందే. మరోలా వర్కౌట్ చేద్దాం. పాత ప్లానా? ఎలా? ఎవరితో? చైత్రతో మామ్. చైత్రతోనా? అవును మామ్, ఈసారి కూడా చైత్రని నువ్వే హ్యాండిల్ చేయాలి. ఇదిగో న్యూ నెంబర్, దీని నుంచి కాల్ చేయి. నీకు నా ఫోన్కి ఆన్సర్ చేయకుండా ఆటలాడుతున్నావా? ఓ, నెంబర్ మారింది కదా. అయినా సరే, నేను ఏ నెంబర్ నుంచి చేస్తానా అని ఒంట్లో భయంతో అలర్ట్గా ఉండాలి కదా. సరే, విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నేను చెప్పినట్టు చెయ్యి. నా ఫోన్ ఆ విరాజ్ దగ్గరుంది. దాన్ని వాడు ఓపెన్ చేసి చూసేలోపు అది నా చేతిలోకి రావాలి. నువ్వేం చేస్తావో చెయ్యి. కాదు కూడదని నాటకాలాడితే
నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు కదా. నీ చెల్లెలి బతుకు నా గుప్పిట్లో ఉంది. నువ్వు మర్చిపోలేదనుకుంటాను. ఆ వీడియో నా దగ్గర ఇంకా భద్రంగానే ఉంది. తోక జాడించావో నా దగ్గరున్న వీడియో 4 దిక్కులకి వ్యాపిస్తుంది. ప్రపంచమంతా దాన్ని చూస్తుంది. ఆ తర్వాత నీ చెల్లెలికి జీవితమే లేకుండా పోతుంది. అయినా నువ్వు అంతవరకు తెచ్చుకోవలే చైత్ర. అయినో తెగింపు ఉన్నదానివే అయితే ఆనంద్ పెళ్లి రోజే స్మైలీ వీడియోని విరాజ్కి ఇచ్చుండేదానివి కదా. నీ చెల్లెల్ని కాపాడుకోవడానికి నువ్వేదైనా చేస్తావని నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. సో ఇప్పుడు కూడా చెప్పింది చెయ్యి. 24 గంటలు దాటకుండా ఆ ఫోన్ విరాజ్ దగ్గర నుంచి మాయం చేసి నాకు పంపించాలి. నిమిషం దాటినా నీ చెల్లెలి బ్రతుకు చేయి దాటిపోతుంది. నేను నీకు మళ్ళీ టచ్లోకి వస్తాను. బాయ్. ఆ వీడియో నా దగ్గర ఇంకా భద్రంగానే ఉంది. తోక జాడించావో నా దగ్గరున్న వీడియో 4 దిక్కులకి వ్యాపిస్తుంది. ప్రపంచమంతా దాన్ని చూస్తుంది. నీ చెల్లెలి బ్రతుకు చేయి దాటిపోతుంది. ఆ వీడియో వర్కౌట్ అయిందా? దొరికింది విరాజ్. ఆ ప్రూఫ్ నా దగ్గరే ఉంది. అసలు విలువలే లేని నీలాంటి వాళ్ళు జీవితాంతం శూన్యంలోనే బ్రతుకుతారు. నువ్వు రగిల్చిన నిప్పు దావానంలా ఈ ఇంటి చుట్టూ వ్యాపించింది. ఒక క్యారెక్టర్ లేని దాన్ని నా అన్న పక్కన అందలం వేసి కూర్చోబెట్టావు. ఏం చేద్దామని నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? పో, వెళ్ళిపో. ప్లీజ్ అలా మాట్లాడొద్దు. నన్ను అర్థం చేసుకో. ఐ లవ్ యూ సో మచ్. రాక్ స్టార్. అంటే ఆ రోజు కూడా చైత్రని మహీ వీడియోని అడ్డు పెట్టుకుని ఆపారా? ఆవేశంలో ఎంత పని చేశాను నేను. అసలు నీ పట్ల నేను మనిషిలా కూడా ప్రవర్తించలేకపోయాను చైత్ర. ఒక మృగంలా ప్రవర్తించాను. అయినా గాని నా మీద నీకు అసలు ఏం చేశావని చైత్ర? నిన్ను ఇంతలా శిక్షిస్తూ అనుక్షణం శిక్షిస్తూనే వచ్చాను. నీ మెళ్ళో కట్టిన తాలికి కనీసం విలువైనా ఇవ్వకుండా మూర్ఖుల్లా ప్రవర్తించాను. బలవంతంగా నిన్ను వదిలించుకోవాలని చూశాను. ఎంతసేపు నువ్వు తప్పు చేశావంటూ కట్టిన తాలిని కూడా
నిన్ను కట్టేసిన తాడులాగే భావిస్తూ వచ్చాను. అందుకేనేమో చైత్ర, మనసు మార్చుకుని నిన్ను చేరే సమయం కూడా ఇవ్వకుండా ఆ విధి నాతో ఆడుకుంది. ఇష్టం లేకున్నా విడాకుల పేపర్స్ మీద నాతో సంతకం చేయించింది. చైత్ర, నువ్వు లేని జీవితాన్ని నేను ఎలా ఊహించుకోవాలి? ఎలా ఊహించుకోవాలి చైత్ర? ఎలా ఊహించుకోవాలి?
నేను భరించలేను. నేను భరించలేను. చైత్ర, ఆ మాటలో ఏ మార్పు లేదు. కానీ ఆమె ఉన్న చోటు నన్ను ఉండమంటున్నావు. అది ఈ జన్మలో జరిగే పని కాదు. మహి, నేనెందుకు ఇంతలా ప్రాధేయపడుతున్నానో నీకు తెలియట్లేదే. ఇప్పుడు నేను అమ్మ గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటున్నావేమో, కానీ నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. నువ్వది మర్చిపోతున్నావు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరక్క. అప్పుడు నీకు ఈ చెల్లి మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు అమ్మ కూడా ఉంది. కావచ్చు మహి, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నువ్విలా ఒంటరిగా మాకు దూరంగా ఉండటం మంచిది కాదే. ఇన్ని రోజులు అక్కడ ఎలా ఉన్నానో ఇక్కడ అలాగే ఉంటాను. నాకు 2 చోట్లకు పెద్ద తేడా లేదు. కానీ అక్కడ ఉండడం కంటే ఇక్కడ ఉండడమే నాకు సేఫ్. మొండిగా ఇలా మాట్లాడకు మహి. ఇక్కడ నీకు సేఫ్ కాదు. ఎందుకు కాదక్క? ఎందుకు కాదు? ఎందుకంటే నీకు నాకు తప్ప ఈ విషయం మరో మనిషికి తెలిసిన నీ చెల్లి వీడియోని ఈ ప్రపంచమే చూస్తుంది. చెప్పక్క, ఎందుకు సేఫ్ కాదు?